మెగాస్టార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం విశ్వంబర సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్రం మీద మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో చిరంజీవికి హీరోయిన్స్ గా త్రిష, ఆషిక నటిస్తున్నారు. ఇక విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. త్వరలోనే రెండో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పాటలకు సంబంధించిన పనులు మొత్తం కీరవాణి పూర్తి చేశాడట. దాంట్లో భాగంగా ఒక మాస్ ఇంట్రో సాంగ్ ని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది చిరంజీవి మీద ఉండే మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటను మేలో రిలీజ్ చేసే విధంగా పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ పాటలో చిరంజీవి మాస్ స్టెప్పులతో అదరగొట్టినట్టుగా సమాచారం. త్వరలోనే రెండో పాట అప్డేట్ రానుంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి ముగ్గురు చెల్లెళ్లకు అన్నగా నటించబోతున్నారు. అలాగే ముల్లోకాలలో ఉండే దుష్ట శక్తులను ఎదుర్కొనే వీరుడుగా చిరంజీవి నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ తో ఇదొక విజువల్ వండర్ సినిమా అని తెలుస్తుంది. కానీ ఆ టీజర్ లో గ్రాఫిక్స్ మాత్రం విమర్శలు తెచ్చుకుంది. దాదాపు 200 కోట్లతో తీస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ నాసి రకంగా ఉండడంతో తీవ్రంగా ట్రోలింగ్స్ వచ్చాయి. దాంతో చిరంజీవి గ్రాఫిక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాఫిక్స్ మీద కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన విజువల్స్ తోనే సినిమాను విడుదల చేయాలని చిరంజీవి మేకర్స్ కి చెప్పాడట. అందుకే మేకర్స్ ఈసారి గ్రాఫిక్స్ కి దాదాపు 75 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మొదట ఈ చిత్రానికి 30 నుండి 40 కోట్ల వరకు గ్రాఫిక్స్ కి బడ్జెట్ అనుకున్నారు. కానీ అది మళ్ళీ మరింత మెరుగ్గా విజువల్స్ ఉండేలా తయారు చేయడానికి 75 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. అందుకే విశ్వంబర గ్రాఫిక్స్ కి 75 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఈ విషయం ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక గ్రాఫిక్స్ విషయంలో ఒక కొలిక్కి వస్తే సినిమాను విడుదల తేదీ ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే జూలై లేదా ఆగస్టులో విశ్వంబర చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అలాగే అంజీ సినిమాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ చిత్రం ఇదే. ఇక ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కానుంది. మరి ఈ చిత్రం విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.